పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఏప్రిల్ 25వ తారీఖు శుక్రవారం. ఈనాటి మొదటి పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం వరకు. సువార్త పట్టణం మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు. ఈనాడు తల్లి శ్రీ సభ పునీత మార్కు సువార్తీకుడు పండుగను ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సమయాన క్రీస్తు శకం 74 వరకు జీవించినటువంటి గొప్ప పునీతుడు. సువార్త రచయిత వేద సాక్షి బర్నబాసు సోదరుడు పౌలు. బర్నబాసు పేతురుతో కలిసి అంతియోకి వెళ్ళాడు. సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుదాం. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువాడు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములు నుంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధంగా ప్రభు అయిన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారికి బోధ యథార్థమని నిరూపించెను. ధ్యానాంశం: ఆయన మన చేయి విడువడు. మీరు దేవుని చేయి ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులు ప్రియులను అయిన వారు. మన వ్యక్తిగత జీవితాలను నిశితంగా పరిశీలిస్తే ప్రతి మనిషి కొన్నిసార్లు తమ స్వంత వారిచే నిరాకరింపబడటం, విస్మరింపబడటం కనిపిస్తుంది. స్నేహితులు, బంధువులు ఎవరు కూడా చివరికి మనం నమ్మి దేవుడు కూడా వదిలేశాడు అనే విధంగా పరిస్థితులు మారుతాయి. కొంతమంది మంచి ఉద్యోగాలు వచ్చినప్పుడు, వ్యాపారం లాభాల్లో సాగుతున్నప్పుడు, ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగినప్పుడు, హోదా పెరిగినప్పుడు ఇతరులను పట్టించుకోరు, ఇతరులను నిరాదరణకు గురి చేస్తారు. ఇది కేవలం మనుషులముగా మనలో మాత్రమే. కానీ మనం నమ్మిన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చేయి విడవడు, ఎడబాయడు. ఎప్పటికీ మనల్ని ఆయన వెన్నంటి ఉంటాడు. అందుకే ఈనాడు సువిశేషంలో పునీత మార్కు గారి జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనిషి బలహీనతలను ఎరిగిన దేవుడు మళ్ళీ తాను తన శిష్యులకు 3వ పర్యాయం దర్శనమిస్తూ వారిని బలపరుస్తూ వారి విశ్వాసాన్ని పటిష్టం చేస్తూ ఉన్నాడు. తమ నాయకులుగా గత 3 సంవత్సరాలుగా పరిచర్యలో ఆయనతో భాగం పంచుకున్న వారు ఆయన ఆకస్మిక మరణం ద్వారా దిక్కుతోచని స్థితిలో వారు ఎక్కడ వచ్చి ఉండిరో అక్కడికి తిరిగి వెళ్ళిపోయారు. అదే చేపల వృత్తి ప్రారంభించారు. అయినా కూడా యేసు ప్రభు జ్ఞాపకాలు వారిని వెంటాడుతూ ఉంటాయి. అందుకే ప్రభు దర్శనమిచ్చి వారి అనుభవాలను పటాపంచలు చేశాడు. వారిలో ఉన్న అలసటను, ఒంటరితనాన్ని దేవుడు మేము విడిచి వెళ్ళాడు అనే భావనను వారి నుండి తీసివేస్తూ ఉన్నాడు. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనకు ఎదురయ్యే పరిస్థితులు మనల్ని చిన్నాభిన్నం చేసినప్పుడు నిజంగా దేవుడు నన్ను విస్మరించాడా, విడిచిపెట్టాడా అనే భావన కలుగుతుంటుంది. కానీ ఆయన మనల్ని ఎన్నడూ విడువడు. ఎందుకంటే మనం ఆయన ప్రియమైన వారం. మన బలహీనతలే కొన్నిసార్లు మనకు దేవునిపై అపనమ్మకాన్ని, అనుమానాలను కలిగిస్తాయి. కానీ
ఆయన నమ్మదగిన దేవుడు, నడిపించే దేవుడు. ఆయనతో సహవాసమే మనకు సమాధాన జీవితం. దాన్ని గ్రహించాలి, అట్లే జీవించాలి. ప్రియ స్నేహితులారా, ఈనాడు ప్రభు మరి పునీత మార్కు గారి పండుగ ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా, ఈ పండుగ యొక్క గొప్ప విశేషం ఏమిటి అంటే, నేటి సువార్థికుడు వేదసాక్షి అయిన పునీత మార్కు గారి పండుగను కొనియాడుచూ ఉన్నాం. మార్కు మారు పేరు యోహాను, తల్లి పేరు మరియమ్మ. వారి స్థలము యెరూషలేము. మరియమ్మ యెరూషలేము సంఘములో ప్రముఖ సభ్యురాలు. పేతురు వీరికి సుపరిచితుడు. దేవదూత సహాయమున చెరసాల నుండి విడుదల పొందిన పేతురు వీరి ఇంటికి వెళ్ళాడు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. యెరూషలేములోని వీరి నివాసంలో అపోస్తులు తరచుగా సమావేశమయ్యేవారు. మార్కు మారుపేరు గల యోహాను బర్నబాసుకు దగ్గరి బంధువు. కొలస్సీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 10వ వచనం. మార్కు పౌలు అనుచరుడు. మార్కు సువార్త ప్రచారమునకై పౌలు బర్నబాతో కలిసి పనిచేశాడు. క్రీస్తు శకం 46-48 మధ్య కాలంలోని పౌలు గారి మొదటి ప్రేషిత ప్రయాణంలో పౌలు, బర్నబాలు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి అంతియోకు తిరిగి వెళ్ళారు. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 25వ వచనం. అంతియోకు నుండి సైప్రస్లో వేద ప్రచారం చేశారు. యోహాను మార్కు ఉపచారికునిగా వారికి తోడ్పడ్డాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 5వ వచనం. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం మార్కు పేతురుతో కూడా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. పేతురు ఆసియా మైనర్ ప్రాంతాల్లోని అనేక క్రైస్తవ సంఘాలకు రాసిన లేఖలో నా కుమారుడు మార్కు, పునీత పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 13వ వచనం అని పేర్కొన్నాడు. అలెగ్జాండ్రియా, క్లమెంట్, ఇరేనియస్ మొదలగు వారు పేతురుకు వ్యాఖ్యాతగా, విశ్లేషకునిగా మార్కు వ్యవహరించాడని చెబుతూ ఉన్నారు. మార్కు అనేక సంవత్సరాలు ఈజిప్టు దేశంలోని అలెగ్జాండ్రియా పట్టణంలో నివసించాడు. బహుశా అక్కడ సంఘమును స్థాపించి ప్రథమ పీఠాధిపతిగా బాధ్యతలు చేపట్టారు. సువార్త వ్యాప్తిలో మార్కు కీలక పాత్ర పోషించాడు. అక్కడే వేదహింసలు అనుభవించి క్రీస్తు శకం 68-74వ సంవత్సరముల మధ్యలో వేద సాక్షి మరణాన్ని పొందాడు. క్రీస్తు శకం 815వ సంవత్సరంలో మార్కు మృతావశేషం ఇటలీ దేశంలోని వెనిస్ నగరమునకు కొనిపోబడింది. అక్కడ పునీత మార్కు దేవాలయంలో భద్రపరచబడింది. పునీత మార్కు వెనిస్ పట్టణ పాలక పునీతులు. మార్కు అనగా మానవత్వం గల అని అర్థం. పునీత మార్కు యొక్క చిహ్నం 2 రెక్కలు గల సింహం. ఈ చిహ్నం బాప్తిస్మ యోహాను గురించి ఇచ్చిన వివరణను ఉద్భవించినది. మార్కు సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ఎడారిలో ఎలుగెత్తి స్వరము గర్జించే సింహముతో పోల్చబడినది. 4 రెక్కలు జీవులు గల గురించి యెహెజ్కేలు దర్శనము నుండి 4 రెక్కలు 4 సువార్తికులు అన్వయించడం జరిగింది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం మరియు 10వ వచనం. సింహం, వృషభం, మనుషుడు, గరుడ. సింహము సార్వభౌమత్వమునకు సూచన. ప్రియ స్నేహితులారా, మరి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి గొప్ప సువార్తికుని జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా, ప్రభు పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రీతి, మక్కువ, మరి వారు చేసినటువంటి సేవ గణనీయమైనదని మనం ధ్యానించాలి. ఈనాడు పునీత మార్కు గారు సువిశేషం చదవటం ద్వారా దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుడు తన యొక్క రాకను, మరి దావీదు వంశంలో పుట్టినటువంటి సింహం అనే దేవుణ్ణి ప్రత్యేకంగా మనందరికీ చూపిస్తూ ఉన్నాడు.
మరి ఆయన సింహాసనంలో కూర్చుని ఉన్నప్పుడు గర్జించు సింహము వలె ఆయన స్వరము ఉంటుందని, ఆయన గొప్ప తీర్పరి అని మనకు ఈనాడు సువార్తికుడు తెలియజేస్తూ ఉన్నాడు. దయగల దేవుడు ఈ యొక్క సువార్తను చదివినప్పుడు దీవించుగాక.